బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్. పోలీసుల నుంచి అనుమతి పత్రాలను తీసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్. వరంగల్ సిపి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కాజ్పేట్ రూరల్ ఏసీపీ ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో గ్రాండ్ గా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ముందుగా సభకు అనుమతించని పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వరంగల్ సభకు అనుమతిపై హైకోర్టులో శుక్రవారం విచారణ. సభకు అనుమతిపై పరిశీలిస్తామని తెలిపిన జీపీ వారంలోగా నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ న్యాయవాది. ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా. ఇప్పటికే సభ కోసం బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు. హైకోర్టులో బీఆర్ఎస్ కే అనుకూలంగా తీర్పు వస్తుందని భావించిన సర్కార్ వాయిదా టైం రాకముందే సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు. ఏప్రిల్ 27న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఈ సభను నిర్వహించాలని భావించింది. ఈ మేరకు పనులను కూడా స్టార్ట్ చేసింది. దాదాపు 1213 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లను కూడా స్టార్ట్ చేసేసింది. బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోసం కాజీపేట ఏసీపీ తిరుమలకు వినతి పత్రం అందించారు బీఆర్ఎస్ నాయకులు. ఇంతవరకు దానికి సంబంధించిన అనుమతులు రాకపోవడంతో ఇంతలోనే వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంతవరకు పోలీసుల నుంచి పర్మిషన్ రాకపోవడంతో పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఈ నెల 9న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బీఆర్ఎస్ వరంగల్ సభ అనుమతిపై విచారణ శుక్రవారం రోజు జరిగింది. సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని జీపీ తెలిపారు. వారంలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఇరువురి వాదనలను విన్న హైకోర్టు ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. 27న బీఆర్ఎస్ సభ ఉంది. ఇందుకు సంబంధించి బస్సులను కూడా రెడీ చేసుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఈలోపే సర్కారు వెనక్కి తగ్గింది. కోర్టులో బీఆర్ఎస్ గెలుస్తుందని భావించింది. అందుకే తదుపరి విచారణ సమయం రాకముందే పోలీసులతో అనుమతులను ఇప్పించింది. ఈ మేరకు బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతినిస్తూ కాజీపేట్ ఏసీపీ తిరుమల్ రాత్రి వేళ సర్క్యులర్ ను జారీ చేశారు. ఇక వినయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి అనుమతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్. పోలీసుల నుంచి అనుమతి పత్రాలను తీసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్. వరంగల్ సిపి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కాజ్పేట్ రూరల్ ఏసీపీ ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో గ్రాండ్ గా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ముందుగా సభకు అనుమతించని పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్